ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో. ఓవైపు కేంద్రంలో అసలు బీజేపీ కాంగ్రెస్ అసలు ఇండియా కూటమి అని ఎన్డీఏ కూటమి అని చెప్పేసి పెద్ద ఫైట్. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు మీరు అన్నది ఇందాక అసలు ఎన్డీఆర్ఎస్ రాలేదు, ఆడ రాలేదు, ఈడ రాలేదు, ఈడ వచ్చేసింది. అసలు సిబిఐ అసలు పక్క రాష్ట్రంలో ఇదే సిబిఎన్నే చంద్రబాబు నాయుడు అసలు సిబిఐ మీద బ్యాన్ పెట్టిండు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకో వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు అక్కడ నడుస్తుంది. ఇప్పుడు బయటనేమో నై దోస్తి, పైననేమో నై దోస్తి, కిందికి వచ్చే వరకు దోస్తి. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఒకవైపు మోడీ నాకు బాయ్ బాయ్ అంటాడు. అసలు దేశం మొత్తం మీద సిబిఐ రావద్దు, సిబిఐ చేయబట్టి ఈ బీజేపీ పార్టీ మా అందరి నాయకులని ఒత్తేస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని చెప్తాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మీరు అన్నట్టు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటారు కాబట్టి రేవంత్ రెడ్డి సిబిఐకి దారులు తెడుస్తుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు అన్న? నేను ఏమంటున్నానంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని అందరూ అనుకుంటున్నారు. టెక్నికల్గా మాత్రమే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఆయన మూలాలన్నీ ఆర్ఎస్ఎస్లో ఉన్నాయి. ఇవాళ ఆయన నాయకుడు బీజేపీ, మోడీ గారు, అమిత్ షా గారు ఆయన నాయకుడు. వాళ్ళ నాయకత్వంలోనే ఆయన పనిచేస్తున్నాడు. ఇంకొక మాట మీకు చెప్పాలన్నా, ఇప్పుడు కాదు వాళ్ళ పొత్తు రెండు. అంటే ఇంకోటి ఏంటంటే జాతీయ పార్టీలకు రెండింటికి కూడా ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఒకటి అది కాంగ్రెస్ బీజేపీలకు రెండు కూడా అది ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి స్పెషల్గా, రేవంత్ రెడ్డి మాత్రం ఆయన పూర్తిగా మోడీ కంట్రోల్లో ఉండే బీజేపీ. ఒక మాట చెప్పాలంటే బీజేపీ ముఖ్యమంత్రి ఆయన. బీజేపీ నాయకులు కూడా ఏం మాట్లాడుకుంటారంటే మా ఓడే అని వాళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు చాలా సందర్భాలు. ఇంకొక మాట మీకు ఏం చెప్పాలంటే ఇవాళ ఇక్కడే కాదన్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వెనుక కూడా ముమ్మాటికి బీజేపీ పార్టీ ఉన్నది. దాంట్లో ఎవ్వరికి ఎటువంటి అనుమానం లేదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే మోడీ ప్రభుత్వానికి కేసీఆరే దేశవ్యాప్తంగా ప్రధానమైన టార్గెట్గా మారింది. బీఆర్ఎస్ పార్టీగా ఎప్పుడైతే రూపాంతరం చెంది దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ గారు వస్తున్నారు అనుకున్న తర్వాత, దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారు వస్తున్నప్పుడు ఆయన తీసుకొస్తున్న ఎజెండా ఏంది? రైతు ఎజెండా తీసుకొని వస్తున్నాడు. అప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చర్చ ఏంది? కేసీఆర్ ఇస్తున్నట్టుగా 24 గంటల కరెంట్ ఏమని చెప్పి వాళ్ళు గుజరాత్లో అడుగుతున్నారు. కేసీఆర్ ఇస్తున్నట్టుగా పెట్టుబడి ఏమని చెప్పేసి వాళ్ళు ఉత్తరప్రదేశ్లో అడుగుతున్నారు. కేసీఆర్ ఇస్తున్నట్టుగానే ఇక్కడ రైతులకు ప్రతి ఊర్లో ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా వాళ్ళ డిమాండ్ ఉన్నది. అయితే ఈ రైతు ఎజెండా వాళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం ఏమో కార్పొరేట్లకు అనుకూలమైన ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక్కడ కేసీఆర్ గారు ఏమో ప్రజల కోణంలో ప్రజలకు రైతులకు ఏం కావాలో అవి చేసుకుంటూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈయన గనక ఢిల్లీ వరకు వస్తే ఈయన ఎజెండా, ఈయన లేవనెత్తిన ఎజెండా ఢిల్లీ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కావాలని అంటే అది బీజేపీ పెద్ద ప్రభావంలో పడుతుంది. ఇప్పుడు వాళ్ళు 3 రైతు చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రైతు చట్టాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమాలు చేసిన తర్వాత రైతు చట్టాల నుంచి తాత్కాలిక వెనకపోయినారు. కానీ వాళ్ళు దొడ్డిదారులైనా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అని కేసీఆర్ తీసుకొచ్చే ఎజెండా వాళ్ళని భయపెట్టింది. రైతు ఎజెండా ఇది భయపెట్టింది. వాళ్ళు హిందుత్వ ఎజెండా తీసుకొని వస్తారు. హిందుత్వ ఎజెండాకు గట్టి కౌంటర్ రైతు ఎజెండా ఇవ్వబోతున్నది. దీన్ని భయపడి కేసీఆర్ని ఇక్కడ ఖతం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఇంకొక నిమిషం క్లోజ్ చేస్తాను. వాళ్ళు బీజేపీ వాస్తవంగా ఏంటంటే చాలా దూకుడుకు వచ్చింది. మనం చూసినప్పుడు బీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఒక దశలో ఎమర్జ్ అయింది. ఎవరు? బండి సంజయ్ ఉన్నప్పుడు. ఆ బండి సంజయ్ సరే మసీదు దోదాం అనేదా లేకపోతే ఏమనేదో ఏం కథనో తెలియదు, కానీ ప్రజలను కొంత రెచ్చగొట్టగలిగిండు, చేయగలిగిండు, కొంత ఆయన పోటీకి తీసుకురాగలిగిండు. సడన్గా బండి సంజయ్ని ఎందుకు మార్చిండ్రు? దేనికోసం మార్చిండ్రు? చాలా స్పష్టంగా వాళ్ళ లెక్కలు ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. వ్యతిరేక ఓటు కనుక బీజేపీ సగం కాంగ్రెస్ సగం తీసుకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఉదాహరణకి 50% ఓటు బ్యాంక్, 100%లో 40% ఓటు బ్యాంక్ ఉంది అనుకున్నా, బీఆర్ఎస్కు 40% ఓటు బ్యాంక్ ఉంది. మిగతా 60%లో 30 తీసుకున్నానుకో ఏమవుతుంది? 40% బీఆర్ఎస్ పార్టీ 40% గెలుస్తుంది. కాబట్టి ఏం జరగాలి? కేసీఆర్ ఓడిపోవడం ప్రధానమైన లక్ష్యం. కేసీఆర్ ఓడిపోవాలనుకున్నప్పుడు అప్పటికి బీజేపీకి ఏమో గ్రామ స్థాయి నుంచి పటిష్ట నిర్మాణం లేదు. మనం ఎట్లా కొట్టలేం కాబట్టి ఏం చేయాలి ఇక్కడ అనుకున్నప్పుడు అప్పటికే వాళ్ళ ఆర్ఎస్ఎస్ మనిషి రేవంత్ రెడ్డి తెలిసి అది చంద్రబాబు నాయుడు ద్వారా రేవంత్ రెడ్డి గారితో నిరంతరం టచ్ లో ఉండి మనవాడే మన అనుకూలమైన విధానాలు తీసుకురావచ్చు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాడని చెప్పేసి ముందస్తుగా ఒప్పందంలో భాగంగానే వాళ్ళ బండి సంజయ్ను డ్రాప్ చేసి కిషన్ రెడ్డిని ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పేసి అప్పుడు వ్యతిరేక ఓటంతా కూడా కాంగ్రెస్కి వచ్చే విధంగా చూశారు. ఇంత ఒక్క మాట చెప్తా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ టైంలో అసలు నేను బీజేపీలో పోవాలన్నా కాంగ్రెస్లో పోదామా అనుకుంటున్నట్టు సార్. ఎందుకు బీజేపీ నుంచి ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు? ఇది చాలా పెద్ద ఎత్తున ఒక కుట్ర జరిగింది. అసలు ఎక్కడ జరిగినట్టు ఒక ప్రయోగం తెలంగాణలో జరిగింది. కేసీఆర్ ఓడగొట్టడం కోసం 2 జాతీయ పార్టీలు ఏకమైనాయి, ఇక్కడ పెట్టుబడిదారులంతా ఏకమైనరు,
అందరు కలిసి ఇక్కడ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎట్లా తెలంగాణని మళ్ళా నేను పరోక్షంగానైనా ఇక్కడ నా కీలు బొమ్మను పెట్టుకొని అయినా గెలిపించుకోవాలనుకునే ఇక్కడ ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఈ మొత్తం ఏకమైతే ఇలా కేసీఆర్ని చిన్న తేడాతో కొట్టగలిగారు. ఇదంతా కూడా కాబట్టి ఇవాళ నీకు అర్థమవుతుంది కదా, రేవంత్ రెడ్డి గారి పాలనలో మొత్తం 9 మంది ఆంధ్ర అధికారులు ఆయన సలహాదారులుగా ఇవాళ ఉన్నారు. రెండవది ఇవాళ ఆయన వస్తేనే కేసీఆర్ గారేమో ఆదాయాన్ని రానియలేదు. రాహుల్ గాంధీ ఏమో దేశవ్యాప్తంగా ఆదానికి మోడీ మొత్తం దోషపెడుతున్నాడు అని ప్రచారం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ వస్తే ఏం చేసిండని రెడ్ కార్పెట్ పరిచిండు ఆదానికి. ఇక్కడ తెలంగాణలో రెడ్ కార్పెట్ పరిచిండు. ఆయన 100 కోట్ల రూపాయలు చెక్ ఇస్తే కూడా తీసుకున్నాడు. ఇక్కడ కేటీఆర్ గారు గట్టిగా కౌంటర్ చేసిన తర్వాత మళ్ళీ తప్పకుండా ఆ చెక్ మళ్ళీ రిటర్న్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నేను ఏమంటున్నామంటే కేసీఆర్ గారేమో అట్లాంటి కార్పొరేట్లకు తెలంగాణ వనరులను నేను కట్టబెట్టే ముచ్చట లేదని చెప్పేసి తెలంగాణలో అడుగు పెట్టలేదు. ఇది మోడీకి అది కోపం. మోడీకి అది ఏం కోరుకున్నాడు, నేను చెప్పిన ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఆదానికి నేను చెప్పినట్టు నువ్వు తలుపులు తెరవంటే ఆదానికి తలుపులు తెరిచిండు. మరి నేను అదే అడుగుతున్నావు, రాహుల్ గాంధీ కదా దీనికి సమాధానం చెప్పాల్సింది. నువ్వు దేశవ్యాప్తంగానేమో మొత్తం దేశాన్ని మొత్తం దోసుకుంటున్నాడు ఆదాన్ని అని చెప్తున్నావు. నీ ముఖ్యమంత్రి నువ్వు పాలిస్తున్న కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి రాష్ట్రంలోనేమో ఆదానికి తలుపులు తెరుస్తావు. ఎట్లా దీన్ని మీరు సమర్థించుకుంటారు? ఇదంతా కూడా క్లియర్గా ఏదంటే ఈయన నడిపిస్తున్న విషయం ఆయన కూడా తెలుసు. రాహుల్ గాంధీ కూడా ఎంత కన్ఫ్యూజన్ కనిపిస్తుంటే మనకి ఇదంతా. రాహుల్ గాంధీ కూడా ఈ విషయం అంతా తెలుసు. రేవంత్ రెడ్డి గారు మా కంట్రోల్లో లేరు, ఇలా బీజేపీ కంట్రోల్లో ఉన్న విషయం కూడా తెలుసు. కానీ వాళ్ళది ఏంటంటే మజ్బూరి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు ఏమి చేయాలనుకో నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కనుక వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళు కూడా పోనీ నన్ను ఎదిరించి ఒక బలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ ఏకం చేయగలుగుతారంటే చేసేటువంటి పరిస్థితులు ఏ నాయకుడు కూడా లేడు. వాళ్ళందరూ ఎవరి శాఖకు వాళ్ళు పరిమితం అయిపోయారు. ఎవరి శాఖల వాళ్ళు ఎంతవరకు వస్తుందో దండుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళు ఉన్నారు. ఈ మొత్తం పరిస్థితులలో తెలంగాణ ఇవాళ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు, మోడీ వీళ్ళందరూ కలిసి మాగం చేస్తున్నటువంటి తెలంగాణ ఇవాళ బంగారు తెలంగాణగా నిర్మాణం అవుతున్న తెలంగాణ ఆగం తెలంగాణ మారుతున్నటువంటి పరిస్థితి